మిత్రులు డాక్టర్ జములయ్య చౌదరయ్య వారు రచించిన జీవితం ఒక అవగాహన అన్న పుస్తకాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా మన విజయవాడ బుక్ ఫెస్టివల్ పూర్వాధ్యక్షుడు బెల్లపు బాబ్జీ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విశిష్ట అతిథిగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో దీర్ఘకాలం ప్రొఫెసర్గా చేసి అదే కాకుండా అదనపు బాధ్యతల కింద వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కన్వీనర్గా చేస్తున్న లంకా జానయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకం గురించి మనందరికీ వివరించడానికి ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకం ఇక్కడ ఆవిష్కరింపబడటానికి ప్రధాన కారకుల్లో ఒకరైన డాక్టర్ వెలగా జోషి గారు, ఆయన ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్గా చాలా అత్యద్భుతమైన సేవలు అందించారు. ఎటువంటి సేవలు అందించారంటే మేమంతా అనుకునేవాళ్ళం, ఎస్ఆర్ఆర్ కాలేజీ కొన్ని దశాబ్దాల చరిత్ర కనుక తీసుకున్నట్లయితే వెలగా జోషికి ముందు వెలగా జోషికి తర్వాత అని చెప్పి అంత క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలనతో చాలా అద్భుతంగా కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి ఎంతో మంచి విద్యార్థుల్ని అలాగే ఎంతో మంచి అధ్యాపకుల్ని ఒక సింక్రనైజ్డ్ జట్టుగా తయారు చేసిన జోషి గారిని వేదిక మీదకి ఆల్రెడీ ఆహ్వానం చేశాం. ఈ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు ప్రజాశక్తి ప్రచురణలు కె లక్ష్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 10 టీవీ బ్యూరో చీఫ్ జయరాజ్ గారు వారిని వేదిక మీదకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. జయరాజ్ గారు పుస్తక రచయిత జమ్మల చౌదరయ్య గారు, జయరాజ్ గారు వచ్చారని మిత్రులారా, మన పుస్తక రచయిత జమ్మల చౌదరయ్య గారు ఆయన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రాజమండ్రిలో అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ముందుగా దాదాపు 27 సంవత్సరాలు పొలిటికల్ సైన్సెస్ అధ్యాపకులుగా ఉండి ఆ కాలేజీలో ఉన్న మొత్తం ఈ పొలిటికల్ సైన్సెస్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఎంత మంచి దిశానిర్దేశం చేశారంటే వారు ఈ రోజు కూడా చౌదరయ్య గారి పాఠ్యాంశాలు వాటిని మర్చిపోకుండా ఆయన పట్ల ఎక్కడ కలిసినా కానీ చాలా కృతజ్ఞతాభావంతో ఆయన మూలంగానే వారికి ఈ సమాజం పట్ల ఈ వ్యవస్థ పట్ల ఒక సరైన అవగాహన కలిగిందని చెప్పి ఆయనకు ఎంతో వినయపూర్వకంగా తెలియజేస్తూ ఉంటారు. ఆయన నందిగామలో ఆయన స్కూలింగ్ కానీ డిగ్రీ వరకు అక్కడే జరిగింది. ఆ తర్వాత ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు పొలిటికల్ సైన్సెస్లో. ఆయన మీ భావజాలం ఏమిటి, మీకు ఎవరు ఆదర్శం అని అనిపిస్తున్నారు అని చెప్పి అడిగితే నా భావజాలం మార్క్సిజం, బుద్ధిజం అని చెప్పారు. ఇలాగ మార్క్సిజం, బుద్ధిజం అని చెప్పి నా భావజాలం ఇది అని చెప్పిన అతి కొద్ది మందిలో, ప్రకటించిన అతి కొద్ది మందిలో చౌదరి గారు మీరు కూడా ఒకరని చెప్పి మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. ఇంకా లోతుగా అడిగారు, ఏమిటి మీరు ఈ పుస్తకం
రాయటానికి కారణాలు ఇవన్నీ కూడా ఏమిటని చెప్పి ఆయన నాకు నచ్చిన సిద్ధాంతకర్తలు కొంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పారు. ఒకరు డార్విన్, మానవ పరిణామ సిద్ధాంతాన్ని మనందరికీ అందించిన డార్విన్. అలాగే ఎన్నో కాంప్లికేటెడ్ విషయాలు అనుకునే జీవితం మీద చాలా స్పష్టమైన సూచనలు, సిద్ధాంతాలు ఈనాటికి తాజాగా మనమందరం కూడా పాటించవలసిన భావజాలాన్ని అందించిన మరొకరు ప్లేటో, అలాగే కన్ఫ్యూషియస్. ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావించారు. ఆ తర్వాత ఇంకా అడిగారు, అదేంటండి మీరు ప్రస్తుతం చరిత్రలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తున్నారు, సమకాలీన చరిత్రలో ఎవరు లేరా అని చెప్పి అడిగారు. అడిగితే సమకాలీన చరిత్రలో వారంత ప్రభావవంతమైన, ప్రతిభావంతమైన భావజాలాన్ని పెంపొందించిన వారు, పరివ్యాప్తం చేస్తున్న వారు లేరు అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు. అంటే ఒక రచయితగా ఉండాల్సిన ఖచ్చితత్వం ఆయనకు ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. ఇక ఆయన బాణి ఎటువంటిది అని అంటే, ఆ బాణి దాంట్లో ఉన్న విషయాల గురించి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు ఎలాగో చెప్తారు. ఆ తర్వాత ఆయన ఇంకొక మీకు ఆదర్శమూర్తిగా ఏదో ఒక పేరు ఎవరిలో ఒకళ్ళు ఉండాలి కదా మీకు ఈనాటి సమాజంలో అని చెప్పారంటే స్టీఫెన్ హాకింగ్ పేరు చెప్పారు. మనం ఏదైతే ఎంచుకుంటామో, మనం ఎవరినైతే ఎంచుకుంటామో వారిని బట్టే మన వ్యక్తిత్వం ఉంటుందని చెప్పి వేరే విడిగా చెప్పక్కర్లేదు. చౌదరి గారు, మీరు ఇటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నందుకు, మీకు ఉన్నందుకు మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా పుస్తకావిష్కరణ చేయవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలను కోరుతున్నాను. జయరాజ్ గారు, వేదిక మీద మిమ్మల్ని ఆహ్వానించాం. బంగారం పట్ల, నగల పట్ల ఆపేక్ష ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ జాయాలు, కాసు ఇటువంటి వాటికి వెళ్తే వాళ్ళకి మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో, అన్ని బంగారపు కొట్లు లాంటి ఈ బుక్ ఫెస్టివల్ ఇది మనలాంటి వాళ్ళందరికీ అంత సంతోషం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంతకుముందే డాక్టర్ నక్కా విజయరామరాజు గారి పుస్తకావిష్కరణ జరిగింది. ఆయన తోటి డాక్టర్లు అందరూ వచ్చారు. ఇప్పుడు చౌదరి గారి పుస్తకావిష్కరణ, తోటి లెక్చరర్లు అందరూ వచ్చారు. నిజంగా ఏంటంటే ఈ నగల్లో బంగారం ఒకటే రచన, ఆ రత్నాల రంగులే మారుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
ఈ కార్యక్రమంలో ఈ పుస్తకానికి సంబంధించిన చిరు సమీక్ష చేయవలసిందిగా ముందుగా మా పూర్వాధ్యక్షులు బాబ్జీ గారు ఈ పుస్తక మహోత్సవ ఎగ్జిబిషన్ గురించి అలాగే విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గురించి క్లుప్తంగా మాట్లాడతారు. సభకు నమస్కారం. నేను పెద్ద వక్తను కాదు. విజయవాడ పుస్తకాల గురించి, పుస్తక మహోత్సవం గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. విజయవాడగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో కేవలం పుస్తక ప్రదర్శనకే పరిమితం కాకుండా నగరంలో ప్రజలకు, విద్యార్థులకు ఆధునికమైన రీసెర్చ్ లైబ్రరీ అందుబాటులో ఉండాలని ఆనాటి నగర మేయర్ వెంకటేశ్వరరావు గారు సూచన మేరకు మేము లైబ్రరీ నిర్మించే బృహత్తర బాధ్యతను విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తలకెత్తుకుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థలం కేటాయించగా సొంత ఖర్చులతో ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏడాది లోపే నిర్మించాము. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ రంగరాజన్ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నాము. పుస్తక ప్రచురణకర్తలందరూ కలిసి గ్రంథాలయాన్ని నిర్వహించడం దేశం మొత్తంలో విజయవాడకు మాత్రమే దక్కిన అరుదైన ఘనత అని మనవి చేసుకుంటున్నాం. అంతేకాదు, మొదటి నుండి ఇప్పటి వరకు 2 సార్లు తప్ప ప్రవేశ రుసుము లేకుండా ప్రదర్శన నిర్వహించడం, దానివల్ల సందర్శకులు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వచ్చి వెళ్లేందుకు అవకాశం కల్పించాం. ఒక జాతీయ కల్చరల్ ఈవెంట్గా పుస్తక మహోత్సవానికి సుస్థిరమైన స్థానం కల్పించాం. ప్రదర్శన పెట్టుకోవడానికి ఇందిరాగాంధీ స్టేడియం గ్రౌండ్ని అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ధన్యవాదాలు. ఎన్టీవీ బ్యూరో చీఫ్ జయరాజ్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. బుక్ ఫెస్టివల్ సొసైటీకి నాకు చాలా అనుబంధం ఉంది. ఈరోజు జీవితం ఒక అవగాహన ఈ పుస్తకాన్ని బ్రీఫ్గా పరిశీలించాను. నిన్నే జమ్మల చౌదరయ్య గారుతో కూడా మాట్లాడిన సందర్భంగా తేలింది ఏమంటే, చాలా కాలంగా దీనిపైన ఆయన అధ్యయనం చేస్తూ ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలు ఈ పుస్తకంలో అక్షర రూపం దాల్చాయి. ఈ పుస్తకాన్ని కొన్ని అధ్యాయాలు చూసినప్పుడు ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంగా, ఇది ఒక ఆధ్యాత్మిక పుస్తకంగా, ఇది ఒక మనిషి జర్నీలో ఎదురయ్యే అనేక అనుభవాలన్నీ కూడా ఈ గ్రంథంలో చోటు చేసుకున్నట్టుగా నాకు అనిపించింది. దీంట్లో ప్రతి చాప్టర్ కూడా ఆయన స్వీయ అనుభవంతో రాసినటువంటి అంశం. దీంట్లో ప్రతి అధ్యాయంలోనూ మనం కనెక్ట్ అయిపోతాం. ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ఇది చదివితే చాలా అంశాలు ఎవరికారు వారి స్వీయ అనుభవంలో ఫేస్ చేసినటువంటి అంశాలు కూడా దీంట్లో దోహదం చేస్తే తప్పకుండా ఈ పుస్తకం సెకండ్ ముద్రణకు కూడా అతి త్వరలోనే వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాసినటువంటి మిత్రులు, పెద్దలు, చౌదరయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులకు,
ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓఎస్డీగా ఉన్న డాక్టర్ వెలగా జోషి గారు, మిగతా బృంద సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఈ పుస్తకం గురించి సంక్షిప్తంగా తమ సమీక్ష చేయవలసిందిగా డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. సంక్షిప్తంగా అన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పేర్లన్నీ చెప్పట్లేదు. జీవితం ఒక అవగాహన అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు జమ్ముల చౌదరయ్య గారు. వీరు అధ్యాపకులు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులై ఉండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాన్ని రాయటం ద్వారా ఆయన ఈ సమాజానికి కావలసిన సమాచారాన్ని చాలా చక్కగా అందించారు. ఇప్పుడు మార్కెట్లో బాగా వెళుతూ ఉన్నటువంటి పుస్తకాల్లో రెండు రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వ్యక్తిత్వ వికాసం, రెండు ఆధ్యాత్మికత. ఈ రెండు రకాలైనటువంటి పుస్తకాలకి ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడింది. జీవితం ఒక అవగాహన అనే ఈ పుస్తకాన్ని చాలా శీర్షికలతో చౌదరయ్య గారు వారి అధ్యాపక అనుభవం అంతా కూడా దానిలో రంగరించారు. ఎందుకంటే నిరంతరం విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఈ సమాజానికి ఏమి కావాలి, ఏ రకంగా వాళ్ళ జీవితాలని రూపుదిద్దించుకోగలరు అనేటువంటి అవగాహనతో ఆయన అనేక శీర్షికలతో ఆ శీర్షికలు కూడా చాలా సంక్షిప్తంగా సమాచారం ఇచ్చారు. అది చాలా బాగున్నది. ఎందుకంటే పాఠకుడికి విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఇస్తే చదివేటువంటి ఓపిక, తీరిక ఈనాటి పాఠకులకు లేవు. కవిత్వంలో కూడా మినీ కవిత్వం అని చెప్పి వచ్చేసింది. అలానే శీర్షికలని వారు అంటే మానవ స్వభావం దగ్గర నుంచి మొదలుపెట్టి స్వభావాలు ఎలా ఉంటాయి, మానవ యొక్క విలువలు ఏ రకంగా మారిపోతూ ఉన్నాయి, మానవ సంబంధాల యొక్క పరిణామ దశలు ఏమిటి అని చెప్పి దీనిలో, అంతేకాకుండా మధ్య మధ్యలో అంటే నాకు ఇది ఎలా అనిపించిందంటే, ఎవరు ఇందాక మా జయరాజ్ గారు చెప్పారు, ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తే ఆ దృష్టికోణం దానిలో కనిపిస్తున్నది. మహాభారతాన్ని గురించి నన్నయ్య చెప్తాడు, అధ్యాత్మ విధులకు వేదాంతమనియు, లాక్షణికులకు సర్వలక్ష్య సంగ్రహం బనియు, కవి వృషభులు మహాకావ్యమనియు అంటాడు. అంటే ఎవడు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో సంబంధించిన సమాచారం దీనిలో కనిపిస్తుంది. మీరు అంటే ఒక పాలిటిక్స్కి సంబంధించిన సమాచారం చూస్తే దానిలో కనిపిస్తుంది, సోషియాలజీకి సంబంధించిన సమాచారం దీనిలో ఉన్నది, ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి, సంపద, విలువ, లాభం, కీర్తి ప్రతిష్టలు ఇలాంటి వాటన్నిటినీ కూడా వారు ఈ గ్రంథంలో తెలియజేశారు. అలాగే ఒక సోషియాలజీలో వ్యక్తులు, సమూహాలు, కుటుంబము, ఈ కుటుంబంలో ఉన్నటువంటి విలువలు, ఆ కుటుంబం ద్వారా ఒక వ్యక్తి రూపుదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత, ఇవన్నీ కూడా. అలాగే కాలం విలువని గురించి వారు ఒక అధ్యాపకులుగా ఒక విద్యార్థులకి బోధించినట్లుగా సమాజంలో ఎంతోమందికి అంటే వారి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దించుకోవటానికి కాలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మీరు వినియోగించుకోవాలి అని చెప్పి, అది అంటే వెళ్తే మనం దేన్నైనా సాధించవచ్చు కానీ ఆ కాలాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించలేము అని చెప్పంటూ, మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం తాత్కాలికంగా విజయాన్ని సాధించకపోవచ్చు, కానీ నిరంతర ప్రయత్నాన్ని గనక సాగించినట్లయితే, పట్టు విడవకుండా గనక మీరు చేసినట్లయితే ఆ కాలం తప్పనిసరిగా మీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్పన్నారు. అలాగే నమ్మకాలని గురించి ఆయన తెలియజేశారు. నమ్మకం అనేటువంటిది గుడ్డిగా ఉండకూడదు. అంటే మూఢ విశ్వాసం అనేటువంటిది మానవుడికి ఒక అజ్ఞానంలోకి తోసివేస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఒక హేతు దృక్పథంతో గనక ఆలోచన చేసినట్లయితే నీ వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి చేశారు. అలాగే నువ్వు ఒక విషయాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో దాని కార్యకారణ సంబంధాన్ని ఊహించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నారు. అలాగే భావోద్వేగాల్లో అంటే మనం అన్ని విషయాల్లో కూడా ఆవేశం అనేటువంటిది పనికిరాదు,
శాంత గుణం కూడా మనకి సహకరిస్తుంది ఈ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దించుకోవటంలోని. అలాగే ఆహారాన్ని గురించి కూడా వారు చెప్పారు. ఒక సాత్విక ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, మరి తామసపరమైనటువంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటాయి అని. అలాగే స్త్రీలకి పురుషులకి కూడా వ్యక్తిత్వాలలో తేడాలు ఉంటాయి అని చెప్పి, అందరి వ్యక్తిత్వాలు ఒక రకంగా ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధంగా ఉంటుంది కాబట్టి అవి కూడా తెలియజేశారు. అలాగే ప్రసార సాధనాల యొక్క ప్రభావం ఎలా ఉన్నది సమాజం మీద అనేటువంటి అంశాన్ని కూడా వారు తెలియజేశారు. అలాగే వ్యక్తి నిజాయితీతో గనక ఉన్నట్లయితే ఆలస్యంగానైనా సరే విజయాన్ని సాధిస్తాడు అని చెప్పి తెలియజేశారు. అలాగే వృద్ధాశ్రమాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్లయితే సమాజం ఏ రకంగా మారిపోయింది అంటే తల్లిదండ్రులని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉండే తత్వం ఈ విజయవాడలోనే ఒక కవయిత్రి రాశారు. వాడు చాలా దయాశీలి, దానగుణ సంపన్నుడు, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి దానం చేశాడు అని రాసింది. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి దానం చేశాడు, అది ఆ వాడి గుణం. అంటే వాడు బాధ్యత నుంచి తప్పించుకున్నాడు అనేటువంటి భావంతో. అలాగే సార్ చెప్పినటువంటి అంశాల్లో సోమరితనం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి గుణము అని చెప్పారు. ఎవరైనా సరే సోమరితనము అనేటువంటిది వంట పట్టించుకోకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేటువంటి భావాన్ని వారు తెలియజేశారు. అలాగే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆ నిర్వాహకుడు సమర్థుడిగా ఉండాలి. మా అన్న ఉన్నాడు జోషి, ఒక కార్యక్రమాన్ని చేయాలంటే ఇందాక నారాయణరావు గారు చెప్పారు, ఆయన కళాశాలని ఏ రకంగా ఒక నాయకుడు అనేటువంటి వాడికి సమర్థత ఉన్నట్లయితే ఆ సమర్థతతో ఎంత కష్టమైనటువంటి పనినైనా సాధించవచ్చు అని చెప్పి, గవర్నమెంట్ కళాశాల క్రమశిక్షణ ఉండదు, లేకపోతే క్లాసులు సరిగా జరగవు అనే అపోహల్ని తొలగింపజేసి తాను చెప్పక ఎక్కడ అంతకు ముందు లేనటువంటి పద్ధతులను ఆయన ప్రవేశపెట్టాడు. నాకు చాలా ముచ్చటేసింది. సంపన్నులైనటువంటి వాళ్ళని పట్టుకొని, లేకపోతే అక్కడ వాకర్స్ వచ్చేటువంటి వాళ్ళని పట్టుకొని, అయ్యా పేద పిల్లలు చదువుతున్నారు ఈ కాలేజీలో, వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయండి అని చెప్పంటే ఆ పిల్లలకి ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నంత కాలం కూడా పిల్లలకి ఒక స్వర్ణయుగంగా సాగింది. అంటే సమర్థుడైనటువంటి నాయకుడు ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అని చెప్పి మనం గ్రహించాలి. అలాగే ఒక శ్రామికుడికి నిజాయితీ ఉండాలి అని చెప్పి అన్నారు. శ్రామికుడికి కనుక నిజాయితీ ఉన్నట్లయితే ప్రశ్నించేటువంటి తత్వం వెలువడుతుంది అన్నాడు. ఎందుకంటే వాడు గనక దొంగతనం చేసినట్లయితే యజమానిని ప్రశ్నించేటువంటి హక్కుని కోల్పోతాడు. అందువల్ల సార్ చెప్పింది ఏమిటంటే శ్రామికుడికి నిజాయితీ ఉండాలి అని చెప్పి అన్నాడు. అలాగే మానవ సంబంధాలు ఈ రోజున ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి అని చెప్పి అంటూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏమిటంటే ఒక బలహీనుడైనటువంటి వాడు అవకాశవాదిగా మారిపోతాడు అన్నాడు. బలహీనుడు వాడు అనేక రకాలుగా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడి దగ్గరికి వాడి చంకర చేరతాడు, వాడి పంచర చేరతాడు. అందువల్ల బలహీనుడు అవకాశవాదిగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నదని, ఈ రోజుల్లో నైపుణ్యం అనేటువంటిది ఒక వ్యాపారంగా మారిపోయింది అని కూడా చెప్పేశారు. అంటే నైపుణ్యం అనేటువంటి దానిని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అనే భావంతో వారు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఎవరికైనా సరే ప్రయత్నం చేయటం ద్వారానే ఫలితం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి వ్యక్తిత్వ వికాసంలో చెప్తారు. ఒకడెవడో కాలువ ప్రవహిస్తూ ఉంటే ఆ కాలువ ఒడ్డునే కూర్చున్నాడట. ఇంకొకడు వెళ్ళి ఆ కాలువ దాటి వెళ్ళిపోయాడు. అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఎవడో వచ్చి అడిగాడట, అంటే ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను దాటుతాను అన్నాడట. నీళ్లు పోయిన తర్వాత దాటం కాదురా, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ నీళ్లు పోవు, కాలువలో వెళ్తూనే ఉంటాయి, దాటడానికి ప్రయత్నం నువ్వు చేయాలి అని చెప్పి అంటాడు. అలాగే ప్రయత్నం యొక్క గొప్పతనాన్ని గురించి సార్ చాలా చక్కగా తెలియజేశారు. అలాగే నిజాయితీ ఉండాలి అని చెప్పి అంటాడు. వ్యక్తిత్వ వికాసంలో ప్రధానమైనటువంటి గుణం నిజాయితీ. నేను ఎక్కడో ఒక చోట చదివాను, ఒక ఇంటర్వ్యూ పెట్టారట ఉద్యోగులకి ఇంటర్వ్యూ పెట్టి డబ్బులు ఇచ్చి టూ అండ్ ఫ్రో ఛార్జీలు ఇస్తారు కదా, ఇచ్చి పంపించారు. పంపిస్తే అందరూ వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం ఆ వాకిల్ దగ్గర తిరుగుతూ ఉన్నాడట. అటెండర్తో పిలిపించారు ఆయన. ఏమిటయ్యా అంటే,
అయ్యా నాకు ఇవ్వాల్సిన టూ అండ్ ఫ్రో వాళ్ళు ముందే బిల్ పెట్టేశారు, అందరికీ బిల్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ కవర్లో పెట్టారు. ప్రతి ఒక్కడు ఆ కవర్లు తీసుకొని వెళ్ళిపోయాడు, ఒక్కడు మాత్రం మిగిలాడు. ఏమిటయ్యా అంటే, అయ్యా నాకు ఇవ్వాల్సిన వాటికంటే 2000 ఎక్కువ ఇచ్చారు మీరు, కాబట్టి నేను వాటిని తిరిగి ఇవ్వటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అంటే, నువ్వు కావాలి మా సంస్థకి, అంటే మా ఆఫీస్కి నువ్వు కావాలి, నిజాయితీ కలిగిన వాడిని ఎంపిక చేసుకోవడానికి మేము చేసినటువంటి ప్రయత్నం ఇది ఫలించింది, కాబట్టి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారట. అలాంటి నిజాయితీ ఉన్నవాడే జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అని అనేకమైనటువంటి వ్యక్తిత్వ వికాస నైపుణ్య సూత్రాలని ఈ పుస్తకంలో అందించినటువంటి జమ్ముల చౌదరయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన విషయమే, కొంతమంది వ్యక్తుల సమూహం కుటుంబం అయితే, కొన్ని కుటుంబాల సమూహం సమాజం, కొన్ని సమాజాల సమూహం దేశాల సమూహం ప్రపంచం. మన ప్రయాణం ఒక వ్యక్తిగా ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత మనకి మనం ఉపయోగపడటమే కాకుండా మన కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని చెప్పి మనం కోరుకోవాలి. మనం కోరుకోవటానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. అది గనక జరిగినప్పుడు మనం ఎంతోమందికి ఆదర్శంగా కూడా తర్వాత తరాల వాళ్ళకి కానీ, చుట్టూతా ఉన్న సమకాలీన సమాజానికి కానీ మనం ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటాం, ఆదర్శంగా తయారవుతాం. చౌదరయ్య గారు ఆయన 27 ఏళ్ల పాటు ఉద్యోగం త్రికరణ శుద్ధిగా చేసి, అప్పుడు ఆయనకి నిజానికి ఆ ఆలోచన ఉందో లేదో ఈ పుస్తకం రాయాలనేది నాకు తెలియదు, కానీ ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాతే కళాన్ని పట్టుకున్నారు. అంటే మరి ఆయన మనసులో ఈ పుస్తకం రాయాలని ఎంత భావన ఉంటే ఆ భావాన్ని ఎంతకాలం ఆపుకున్నారో, అలాగే ఆ బలమైన భావన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పుట్టిందో, ఏదైనా కానీ మనందరికీ ఉపయోగపడే ఒక మంచి పుస్తకం మాత్రం తయారైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జానయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పెద్దలు గోల నారాయణరావు గారు, జమ్ముల చౌదరయ్య గారు, బెల్లప్ బాబ్జీ గారు, లక్ష్మయ్య గారు, జయరాజ్ గారు, ఈ పుస్తక ఆవిష్కరణ ఆహ్వానించిన జమ్ముల చౌదరయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ, జీవితం ఒక అవగాహన, ఈ పుస్తకంలోనే ఒక ఆన్సర్ ఉంది. అన్ని సమస్యలకి పరిష్కారంగా ఆయన అనుభవాన్ని రంగరించి ఈ పుస్తకం రచించడం జరిగింది. ఇటువంటి పుస్తకాన్ని చదవటం అనేది అందరికీ అవసరం. ఇందులో అన్ని సమస్యలకి, ప్రజలు అనుభవిస్తున్న ప్రతి సమస్యకి ఇందులో పరిష్కారం చూపించారు. మానవ స్వభావం, స్థిరత్వం, మానవ విలువలు, మార్పులు, ఇట్లా అనేక సమస్యలు, మాటలు, ఆవేశాలు, విమర్శలు, సద్విమర్శలు, ప్రతివిమర్శలు ప్రతి వ్యక్తి అనుభవించేవి. మాటకి మాట ప్రతి విషయంలోనూ ఈ గొడవలు రావడానికి ఇది మెయిన్ కారణాలు. ఆలోచనలు, నేరాలు, హింస, శిక్ష, ఇట్లా అనేక సమస్యలు, ప్రాథమిక అవాస్తవికమైన ఆలోచనలు, నిజాయితీ, కపటం, బంధాలు. ఇవాళ ఈ కాలంలో వివాహ బంధాల గురించి ఒక సమస్య ఏంటి, అన్ని సమస్యల గురించి పూర్తిగా కూలంకషంగా ఇందులో రాయడం జరిగింది. ఇది పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి అవగాహనతో దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ రచయితకి, మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు జానయ్య గారు. ఒక రచయితకి వాస్తవిక దృక్పథం,
అలాగే శాస్త్రీయ పరిజ్ఞానం కూడా రెండు ఉండాలి. ఆ రెండిటితో ఈ వాస్తవిక దృక్పథం, సైంటిఫిక్ అప్రోచ్ ఈ రెండు కలిపితే చాలా మంచి రచన వస్తుంది అని చెప్పి విమర్శకులు భావిస్తారు. ఈ పుస్తకంలో ఈ రెండిటి మేళవింపు ఖచ్చితంగా ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ వెలగా జోషి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వచ్చినటువంటి పాఠకులకు నా నమస్కారాలు. ఈ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియులకు ఒక ఉన్నతమైనటువంటి మంచి అవకాశం కలిగినటువంటి ఈ ప్రతి సంవత్సరం ఈ రకమైనటువంటి పుస్తక మహోత్సవాలు పెట్టడం వల్ల విద్యార్థుల్లో కానివ్వండి, వయసుతో నిమిత్తం లేకుండా ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన రావడానికి ఈ పుస్తకాలు ఎంతో దోహదపడతాయి. ఆ సందర్భంలో పోయినసారి జరిగినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ బుక్ ఎగ్జిబిషన్లో బాబ్జీ గారు, నేను, నారాయణరావు గారు మేమంతా కలిసి అక్కడ మరి పుస్తక ప్రదర్శన పెట్టాలని చెప్పేసి ప్లేస్ లేకపోవటం వల్ల కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సహకారాలతో పెట్టడం జరిగింది. ఈసారి ఈ ఇందిరాగాంధీ స్టేడియం ఇచ్చారు, చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మా సోదరుడు గురించి చెప్పాలి. నాకు అత్యంత ఆప్తుడు. మొన్న ఆయన చదువుకున్న కాలం నుంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఒక అంచనా వేశాడు అని అంటే ఇంక తిరుగుండదు అనమాట. ఏ విషయాన్నైనా సరే ఎవరు వ్యక్తులు ఎలాంటి వారు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఆయన చెప్పగలడు. నేను అనేక సంవత్సరాల నుంచి ఎలక్షన్ల విషయాల్లో చౌదరి గారితో నేను చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఆయన చెప్పిందే రాష్ట్రంలో అదే జరిగింది. గత ఎలక్షన్లో కానీ ఎన్ని విషయాలు అయినా సరే, అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆయనకి మంచి పట్టు, అవగాహన, భవిష్యత్తు గురించి కూడా చెప్పగలిగే శక్తివంతుడు. ఆయనలో నేను గమనించింది, నా అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటిది. వాటినన్నింటినీ రంగరించి ఆయన ఒక జీవితం, ఒక అవగాహన గురించి రాయటం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఇది రాయాలని చెప్పేసి భావించారు. భవిష్యత్తులో కూడా ఆయన రాస్తారు. ఇంకా చెప్పాలి అని అంటే ప్రతి అంశంలో ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఆయన ఏంటంటే ఆ ఆలోచనకు అనుగుణంగా ఏదైతే అనుకున్నాడో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కృషి చేస్తాడు. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజీలో చేశారు, డిగ్రీ కాలేజీలో చేశారు. ఆ డిగ్రీ కాలేజీలో కూడా ఆ లెక్చరర్స్లో మంచి పట్టు ఉంది ఆయనకి. కారణం ఏంటంటే అక్కడ అనేకమైనటువంటి అంశాలు, చాలా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఆ రాజకీయాల నుంచి కూడా సరైనటువంటి ఒక క్రమ పద్ధతిలో, హేతుబద్ధంగా, శాస్త్రీయ పద్ధతిగా ఆయన చాలా చక్కగా వాళ్ళందరినీ వివరించి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అన్యాయాలను కూడా ఎదిరించి న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి మా సోదరయ్య. అట్లా అనేకమైనటువంటి అంశాల్లో నేను ఆయన గమనించినటువంటిది ఏంటంటే ఈ రకమైన పద్ధతిలో విద్యార్థుల్లో కూడా, లెక్చరర్స్లో కూడా మరి ఒక ఒక నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి బుక్ రాయటం చాలా మంచిది, మంచి పరిణామం. ఆయన జీవితకాలంలో ఇంకా పుస్తకాలు రాయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వారికి అభినందనలు.
అలాగే బుక్ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాబ్జీ గారు, గోళ్ళ నారాయణరావు గారు, లక్ష్మీ గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు జోషి. ఈ రచయితలు, కవులు వీళ్ళందరూ కూడా కొంతమంది ఏమో వాళ్ళ కోసం వాళ్ళు రాసుకుంటారు, కొంతమంది ఎదుటి వాళ్ళ కోసం రాసుకుంటారు. చాలా ముఖ్యమైనది ఏంటంటే మూడో వర్గం, తమ కోసం తాము రాసుకుంటూ ఎదుటి వాళ్ళ కోసం కూడా రాసేవాళ్ళు. అటువంటి వర్గంలోకి ఇప్పుడే చేరిన చౌదరయ్య గారు, ఆయన మాట్లాడే ముందు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఈ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీ గారు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. పరిగెత్తుకుంటూ వస్తున్నందుకు కృతజ్ఞతలు. మంచి రచయితలు, మంచి పుస్తకాలు ఏవి బుక్ ఫెస్టివల్ సొసైటీ నిర్వాహకుల దృష్టికి వచ్చినా కానీ వాటిని ఇక్కడ ఆవిష్కరింపజేయాలని, వాటి గురించి సమీక్ష జరిపించాలని, ఇటువంటి చాలా చక్కటి ఆలోచనని అమలు జరపగలిగిన పరిస్థితి ఈ రోజున ఉన్నది. అలాగే నిదానంగా, ప్రధానంగా మంచి రచయితలు కానీ అలాగే కవులు కానీ వాళ్ళు వచ్చి ఇదిగో మేము ఈ రకంగా రాశాము, ఇదిగో మా రచనలో ప్రత్యేకత ఇది అని చెప్పి క్లుప్తంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 5 నిమిషాలు మాట్లాడటం అనేది కానీ, అలాగే పుస్తకాలు చదివి ప్రభావితమైన వాళ్ళు మేము పలానా పుస్తకం చదివాం, ఆ పుస్తకం యొక్క ప్రభావం, ఆ పుస్తకంలో ఉన్న విషయం ఈ రకంగా ఉండింది అని చెప్పి ఆ పుస్తక సమీక్ష వచ్చిన ప్రేక్షకులు, చదువులు కానీ ఇది కూడా చేసే ఒక స్లాట్ ఏర్పరచాలని, ఇటువంటి ఎన్నో మంచి ఆలోచనలు, ఉద్దేశాలు ఉన్న లక్ష్మీ గారిని 1 నిమిషం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు ధన్యవాదాలండి. జోషి గారు నాకు బాగా తెలుసండి, వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు. నిజానికి నాకు వేరే పనులు ఉండేయండి, అందుకని నేను రాలేదు. ఆయన 6 అంటే 6 గంటలకే స్టార్ట్ చేస్తాం, ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 7 గంటలకు క్లోజ్ చేస్తున్నారు. అట్లనే టైం పాటించారు. అండ్ సభలో నన్ను పిలిచినందుకు జోషి గారికి, నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంటంటే మనీ ముఖ్యం కాకుండా పని మాత్రమే ముఖ్యమైన వాళ్ళు లక్ష్మీ కూడా ఒకరు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మనం మిగిలిన వాళ్ళందరితోనూ మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తక రచయితని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ నారాయణరావు గారు, అలానే సాంబశివరావు గారు, జయరాజు, లక్ష్మీ గారు, జానయ్య గారు, బాబ్జీ గారు, జోషి, వీళ్ళందరికీ కూడా నా గురించి, నా పుస్తకం గురించి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలతో ఉంటాను ఇప్పుడు. అలానే ఈ పుస్తకం రాయటానికి ప్రేరణ ఒక విధంగా నా స్నేహితుడు పుట్లూరు కృష్ణారావు అని నేషనల్ కబడ్డీ ప్లేయరు. ఇప్పుడు కూడా నాకు 50 సంవత్సరాల నుంచి తెలుసు. ఇప్పుడు ఏదో పుస్తకం రాయి అని ఎప్పుడు కూడా చెబుతుండేవాడు. తర్వాత రిటైర్ అయిన తర్వాత రాస్తాలే అనుకుంటా. ఇంకా అలానే జోషి తమ్ముడు నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యన్నా అని మాట్లాడుతుంటే, అప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు నేను జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో పనిచేసేటప్పుడు కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోట్లాడేవాడిని. అందుకని ఎప్పుడు పాలకపక్షం, ఏ పక్షమైనా ఏ పార్టీ అయినా నన్ను ఇప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేసేది కంప్లీట్గా. అట్లా 1 సంవత్సరం ఉద్యోగం లేకుండానే గడిపోయింది మొత్తం కూడా కంప్లీట్. అదే పెళ్ళైన 15 రోజులకే ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి పెట్టారు నా చేతిలో. అంటే కాలేజీ వ్యవస్థలో కూడా అవినీతి కార్యక్రమాలు, పాఠం చెప్పుకున్న ఉపాధ్యాయులు చాలామంది ఉంటారు.
కానీ అది కరెక్ట్ కాదని నేను దాన్ని వ్యతిరేకించేవాడిని. అది పాలకపక్షం సభ్యులు ఏ పార్టీ ఉన్నా సరే నన్ను బదిలీ చేసేవాళ్ళు. చాలా ఆర్థికంగా కూడా అప్పుడు ఇబ్బంది పడినా పర్వాలేదు తట్టుకొని ఏంటంటే కంప్లీట్ రిటైర్ అయిన తర్వాతనే ఇల్లు కొనుక్కోవటం, లోన్ పెట్టి ఇల్లు కొనుక్కోవటం జరిగిందనమాట. అందువల్ల ఈ పుస్తక ప్రేరణకి అసలు ఫస్ట్ పుస్తకం అనే దానికి కూడా చెప్పుకోవాలంటే నాకు కార్ల్ మార్క్స్ అన్న, గౌతమ బుద్ధుడు అన్న, అదే సిద్ధార్థుడు లేదా డార్విన్ అన్నా సరే నాకు చాలా ఆప్యాయత. ఎందుకంటే మార్క్స్ పడిన కష్టాలు ప్రపంచంలో ఏ మానవుడు కూడా పడలేదు. అతను చివరికి ఉద్యోగంకి అప్లై చేస్తే రైల్వేలో దస్తూరు బాగలేదని ఉద్యోగం కూడా నిరాకరించారు. అటువంటి కార్ల్ మార్క్స్ ప్రపంచంలో ఇవాళ కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు అతని భావజాలం గురించి. అట్లానే గౌతమ బుద్ధుడు కూడా 49 సంవత్సరాల ద్వారా పరిశోధన చేసి ప్రపంచంలో నైతిక విలువల్ని అందించాడు. ఇవాళ ఆయన ఆధ్యాత్మికంగా గురువు అని కాకుండా విశ్వగురువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఆధ్యాత్మికం అంటే ఆత్మ పునర్జన్మ మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద ఆధారపడే బతుకుతున్నారు చాలామంది. బుద్ధుడు అది చెప్పల. ఎందువల్లంటే ఆధ్యాత్మిక అంటే ఆత్మ పునర్జన్మ అనేది ఇవాళ ఒక ప్రమిదని స్వీకరిస్తావు, ఒక నూనె సీసా తీసుకొస్తావు, ఆ సీసాలో ఉన్న నూనెని ప్రమిలో పోస్తావు, తర్వాత ఒత్తి తీసిస్తావు, వెలిగిస్తావు. ఆ ఎలుగు ప్రక్రియకి ఏమైంది? ప్రమిదలో ఉన్న నూనె ఆవిరైపోద్ది. ప్రమిదలో ఉన్న నూనెని ఎప్పుడైతే ఆవిరైపోద్దో ఒత్తి కూడా ఆరిపోద్ది. ఇప్పుడు ఆవిరైపోయిన నూనెని మళ్ళీ ప్రమిదలో పోయగలవా? కాలిపోయిన ఒత్తిని తీసుకు వెలిగించలేవుగా. అందువల్ల చనిపోయిన తర్వాత మనిషి దగ్గర ఎటువంటి జీవన ప్రక్రియ ఉండదు, ఎటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఆత్మ పునర్జన్మ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మోసకారి మాటలు అనే భావం ఇవాళ ప్రపంచాలకి తెలియచేయాలా? అది తెలియజేసినప్పుడే మోసగారు అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఇవాళ అబద్ధాలు ఆడతారు. ఎవరైనా సరే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, మనుషులు కానీ అది నేర స్వభావంగా మారి ప్రజలను ప్రభావితం చేసినప్పుడు అవి భౌతిక శక్తిగా మారి హింసా దౌర్జన్యాలుగా పోద్ది. ఇవాళ జరుగుతున్నాయి అన్నీ అంతే కూడా కంప్లీట్గా నేర స్వభావం. అబద్ధాలు అనేది, అవకాశవాదం అనేది, బలహీనత అనేది చాలా ప్రమాదమైన విషయాలు. అందువల్ల కపట ప్రేమ అనేది ఇవాళ చాలా ప్రమాదమైనది. లోపల ఒకటి మాట్లాడతారు, బయట ఒకటి మాట్లాడతారు. అది కూడా మానవ సంబంధాలు ఎక్కువగా ఉన్నది. కాబట్టి వీటికి ఒక పరిష్కారం చూపెట్టాలనే ధ్యేయంతోనే నేను ఇవాళ పుస్తకం రచనకి నేను కోరుకున్నానంట. దాదాపుగా 1 సంవత్సరం దాకా పట్టిన ప్రతి టాపిక్ కూడా 39 టాపిక్లు రాశాను. ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా తాను దాంట్లో చూసుకోవచ్చు. తన గురించి తను ఏం చేసేదో పుట్టుక నుంచి మరణించేంత వరకు కూడా దాంట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఇవాళ మానవాళి భవిష్యత్తు అనే దాని మీద కూడా కంక్లూజన్గా రాయటం జరిగింది. ఎందుకంటే ఆహారం కానీ పర్యావరణం కానీ ఇవాళ మన పరిస్థితుల్లో మన మార్చేస్తుంది. ఇవాళ 30 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి వేరు, ఇప్పుడున్న మనిషి వేరు. ఈ ప్రపంచీకరణ వచ్చిన వల్ల ఎవరో కూడా కుటుంబ సభ్యులు 4 కూర్చొని భోజనం చేయట్లా. ప్రతి వాళ్ళు కూడా రెస్టారెంట్కి వెళ్ళిపోయి వీక్లీ అని అక్కడ తిని రావటం, జబ్బులు అవటం, ఆసుపత్రులు చేరటం, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటంటే ఈ పరిణామాలు ఎవరూ అరికట్టలేరు. కాబట్టి తెలిసిన వాళ్ళు మాత్రమే పర్యావరణాన్ని, ఆహారాన్ని కంట్రోల్ చేయగలరు. అందువల్ల పర్యావరణాన్ని, ఆహారాన్ని మార్చుకోకపోతే మటుకి మనం ఇప్పుడు మనం కోతి నుంచి పుట్టిన కోతి నుంచి మనం పుట్టల. కోతికి మానవుడికి పూర్వీకులు ఇంకోళ్ళు ఉండేవాళ్ళు. ఆ జాతి నుంచే మనం వచ్చాం. డార్విన్ అందుకని 70 lakhs అంటే 70 లక్షల సంవత్సరాల క్రితం మనం ఆవిర్భించామని ఒక గణాంకాలుగా మాల్తస్ అనే సిద్ధాంతవేత్త చెప్పడం జరిగింది. ఈ 70 లక్షల సంవత్సరాల్లో కూడా ఒక 10,000 సంవత్సరాల నుంచి వ్యవసాయం, శాకాహారం ఇవన్నీ కూడా అలవాటైనవి. కాబట్టి మనం పూర్వీకులందరూ కూడా మాంసాహారులే. ఒక జంతువుని ఇంకో జంతువుని తింటాం. కంప్లీట్గా మనకి ఒక బలమైన జంతువుకి కోపం వస్తే, ఆకలి అయితే బలహీనమైన జంతువు బలి కావాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో మనం ఒక నాగరికతను స్థాపించుకున్నాం. ఆ నాగరికతను కూడా మళ్ళీ పాడు చేసుకుంటున్నాం. అందుకనే ఇవాళ మానవ సంబంధాల్లో మనకి సంబంధించి ఏంటంటే తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఇద్దరు స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, పాలకులు పాలితులకు సంబంధాలు ఎవరికి తెలియకుండా పోతున్నాయి. దాంట్లో ఏమైనా తప్పుదాలో ఏమైనా ఆలోచన వచ్చి నాకు నేను స్వార్థం అనే లక్ష్యాలు రావడం వల్ల
ఘర్షణలో వస్తున్నాయి. ఆ ఘర్షణ వ్యక్తిగా వస్తున్నాయి, సమూహాలకు వస్తున్నాయి, తెగలకు వస్తున్నాయి, దేశాల మధ్య కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కార మార్గాలు చూపెట్టాలని ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు చదవాలని నేను కోరుకుంటున్నాను. చదివిన తర్వాత మళ్ళీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకోళ్ళకి కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ పుస్తక వాళ్ళ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరానికి ఒక పుస్తకం మీ దగ్గర ఎగ్జిబిషన్లో పెట్టి ఇలానే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా వచ్చే సంవత్సరానికి కూడా మరలా వస్తానని చెప్తున్నా. అలానే మా లెక్చరర్లు వచ్చిన అందరికి కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా గుర్తుకొండ వెంకట్రావు, లైబ్రరీ గారు, మిగతా ఎస్ఆర్ఆర్ కాలేజ్ లెక్చరర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికి కూడా, మిగతా వాళ్ళు కూడా శ్రద్ధగా అయినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణరావు గారు, లక్ష్మి గారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. దాదాపు 27-30 సంవత్సరాల నుంచి పక్కన ఇంకొక మిత్రుడు రాయి 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 అనుకుంటే రాయకుండా ఆ భావాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకుని పోగు చేసుకుని పదవీ విరమణ తర్వాత సంవత్సరం పాటు ఈ పుస్తకం రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత క్లుప్తంగా మాట్లాడారంటే, మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నామో అంతవరకే చెబుదాం అనే ఆ భావం మీకుంది, ఆ ఔచిత్యం మీకుంది అని చెప్పి మా అందరికీ అర్థమైంది. రాయాలని ఎందుకు అనిపించిందండి అని అంటే, సమాజంలో విలువలు కాయాలని అనిపించింది అని అన్నాడు ఆయన. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.